వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నిన్న బన్నీ యాదవ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి నిన్న అయితే ఒక మాట అయితే అన్నాడు. సో మా అన్నని గబ్బు లేపాలని చెప్పి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ యూట్యూబర్స్ అంటే బైక్ రైడర్ యూట్యూబర్స్ తర్వాత నాన్ వేసిన అందరు కలిసి ఇలా టార్గెట్ చేశారని చెప్పాడు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా ఈ బెట్టింగ్ అనేది తర్వాత మొదలెద్దాం. ముందుకు వచ్చేసి నిజంగానే నాన్ వేషణ బన్నీని ఇలా బేకమని ఇరికించాడా లేదా అనేది అయితే తెలుసుకుందాం. బట్ నాన్ వేషణ బన్నీని ఇరికించాల్సిన అవసరం ఏముంది, అసలు నాన్ వేషణకి రెవెన్యూ ఎంత వస్తుంది, తర్వాత వచ్చేసి బన్నీకి రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో లైవ్ అయితే తెలుసుకుందాం అనమాట. అంతేకాకుండా మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ముందుకు వచ్చేసి నేను వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుకు వచ్చేసి నేనైతే ఇప్పుడు వచ్చేసి నా అన్వేషణ యూట్యూబ్ రెవెన్యూ డైలీ ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది అని లైవ్ లో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ముందు వచ్చేసి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను బన్నీ నా అన్వేషణ అయితే ఓపెన్ చేసిన అనమాట. నా అన్వేషణ చూసుకుంటే మనకి ఆగస్టు 2019 అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. ప్రపంచంలోనే 900 ర్యాంక్ అనమాట, ప్రపంచంలోనే. ఓకే, ఈయన రెవెన్యూ చూసుకుంటే మనకి 14 డేస్ 14 రోజులకు వచ్చేసి $3,400, అక్షరాల వచ్చేసి 3 లక్షల చిల్లర అనమాట. అలా కొద్ది స్కాల్ చేస్తే కిందికి చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. డైలీ యావరేజ్ చూసుకుంటే మనకి $1,500 అంటే లక్ష పైనే ఒక రోజుకి. ఓకే, డైలీ. వీక్లీ ప్రకారం చూసుకుంటే మనకి 11,000. 30 డేస్ చూసుకుంటే మనకి $46,000. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ 14 డేస్ లో వచ్చేసి మనకి 3.4K. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో తర్వాత చూసుకుంటే మనకి బన్నీ యాదవ్ గురించి తెలుసుకుందాం. బన్నీ యాదవ్ వచ్చేసి మనకి 48 లక్షల మంది అయితే ఉండరు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ట్ ఎప్పుడు చేశాడు, అక్టోబర్ 26, 2012 అయితే స్టార్ట్ చేశాడు. ప్రపంచంలోనే 658 బైక్ రైడర్ అయితే ర్యాంక్ అయితే ఉందన్నమాట. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి 14 డేస్ లో వచ్చేసి మనకి 2.3K అంటే $2,300, అక్షరాల వచ్చేసి 2 లక్షల అబో అనమాట. ఓకే, అలా స్కాల్ చేస్తే కిందకి చూసుకుంటే మనకి ఇక్కడ డైలీ యావరేజ్ వచ్చేసి మనకి 359 అంటే 25,000 డైలీకి. వీక్లీ పరంగా చూసుకుంటే మనకి 3,100. 30 డేస్ పరంగా చూసుకుంటే $11,000 అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నాన్ వేషన్కి అనేది రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన ప్రపంచంలో వేరే దేశాల్లో నుంచి చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మన ఇండియా వాళ్ళు చూస్తే తక్కువ వస్తుంది. ఇండియా నుంచి అదర్ కంట్రీలో ఏ వీడియోలైనా చూస్తే రెవెన్యూ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్ కొన్ని ప్లాట్ఫామ్ బట్టి మనీ అంటే ఇస్తుంది అనమాట. సో ఇదనమాట మీకు